ఈ నెల 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక శ్యామల నగర్ రామాలయం సెంటర్ నుంచి జగన్నాథస్వామి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ చైర్మన్ శివానంద నిమాయదాస్ చెప్పారు. ప్రతి ఏటా పూరిలో జగన్నాథస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. ఇస్కాన్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథస్వామి కొలువై ఉన్నారని, ఇక్కడ కూడా ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారని, అయితే జగన్నాథస్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచుతారని చెప్పారు. మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యాన్ని కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకత అని తెలిపారు. ఇస్కాన్ ఆంధ్రప్రదేశ్ జోనల్ సెక్రటరీ రేవతి రమణ్ ప్రభుజీ ముఖ్య అతిథిగా పాల్గొని రథయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. కీర్తనలు, భజనల నడుమ శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్రల విగ్రహాలను రథంలో ఉంచుతామన్నారు. గోరక్షణ పేట, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ స్టేషన్, ఆజాద్ చౌక్, జాంపేట, ఊర్వశి సెంటర్, బీఈడీ ట్రైనింగ్ కాలేజ్, డీలక్స్ సెంటర్, హెడ్ పోస్ట్ ఆఫీస్, మహాకాళేశ్వర ఆలయం మీదుగా ఇస్కాన్కి చేరుతుందని వివరించారు. రథయాత్రలో భక్తజనులు పాల్గొని జగన్నాథ స్వామి అనుగ్రహం పొందాలని కోరారు. కమిటీ సభ్యులు రవీంద్ర, చైతన్యదాస్ మాట్లాడుతూ రథయాత్ర ముగిసాగా జగన్నాథ స్వామి లీలలపై ప్రవచనం, 56 రకాల చొప్పున భోగ నైవేద్యం, దీపహారతులు, అనంతరం ప్రసాద వితరణ ఉంటాయని ఆయన వివరించారు. శ్యామంగ శ్రీనివాస్ దాస్, హేమా నిమాయదాస్ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం చక్కగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పూరీ క్షేత్రంలో శ్రీ జగన్నాథ స్వామి అక్కడ విశేషంగా దారు బ్రహ్మ రూపంలో ఆయన అక్కడ ఉపస్థితులై ఉన్నారు. జగన్నాథ స్వామి చాలా ప్రత్యేకమైనటువంటి రూపము. ఆయన కరుణావతారం. జగన్నాథ్ అంటేనే జగత్కే నాథుడు జగన్నాథ స్వామి. సో ఆయన యొక్క నేత్రాలు చాలా గుండ్రంగా ఉంటాయి. సమస్త సృష్టిని కూడా తాను ఆ యొక్క నేత్రాలతో వీక్షిస్తూ సమస్త ప్రాణికోటిని కూడా సంరక్షిస్తూ ఉంటారు. సో ఈ శ్రీ జగన్నాథ స్వామి మన రాజమండ్రిలో కూడా కొలువై ఉన్నారు, మన మందిరంలో. సో శ్రీ జగన్నాథ స్వామికి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు మేము స్నానయాత్ర మహోత్సవాన్ని నిర్వహించాం. ఆ రోజుని ఏరువాక పౌర్ణమి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ రోజు నుంచి స్వామివారికి జ్వరం వచ్చిందని చెప్పి విశ్రాంతినిచ్చి శ్రీ జగన్నాథ స్వామికి కషాయాన్ని, కొన్ని మూలికలతో తయారైనటువంటి పదార్థాలను నివేదించి తర్వాత ఈ యొక్క జూలై 7వ తారీఖు ఆషాఢ శుద్ధ విధియ రోజు మనకి జగన్నాథ స్వామిని రథోత్సవంలో అంగరంగ వైభవంగా ఆయన్ని ఊరేగిస్తారన్నమాట. స్వామి చాలా రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుని రథం మీదకి వచ్చి ఆయన శ్రీ జగన్నాథ స్వామి రథాన్ని అధిరోహించి భక్తులందరినీ అనుగ్రహిస్తారు. సో శ్రీ జగన్నాథ స్వామి ఆయన భక్తులందరినీ అనుగ్రహించేటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.